కొంచెం వెనక్కన్నా కొంచెం మంచిగా కనబడుతుంది. ఎన్ని పర్లేదు బిల్లు కొట్టుకుని వస్తాను. వెనక పోమడి చాలు అభివృద్ధి పదవుతో పొంగులు నారాయణ గారి నాయకత్వం. అభివృద్ధి పదవుతో పొంగులు నారాయణ గారి నాయకత్వం. అభివృద్ధి పదవుతో పొంగులు నారాయణ గారి నాయకత్వం. పార్టీ 3940 ఈ డివిజన్లో కార్పొరేషన్కి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీకి 3 లక్షల లీటర్లు ప్రతిరోజు ఇచ్చేటట్టుగా ఎన్టీఆర్ సీజన్ డిజైన్ చేసి 3 మదర్ ప్లాంట్లు, వాటి కింద 60 చిన్న ప్లాంట్లు, అంటే 28 డివిజన్లు ఉంటే 28 డివిజన్లు 60 ప్లాంట్లు, అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 కానీ 3 కానీ ప్లాంట్లు వచ్చే విధంగా చేసి 2,60,00,000 ఖర్చు కూడా పెట్టేశాం. ఆ ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు. అంటే దాన్ని ఆపేశారంటే గత ప్రభుత్వం 2,60,00,000ని వృధాగా వదిలేసినట్టే. అది ప్రజల సొమ్ము, అలాంటిది ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ఈ 3 మదర్ ప్లాంట్లని 3 లక్షల యాక్చువల్గా చేయాలని ఆదేశించడం, దాని మీద యాక్చువల్గా ఆదాని అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ చేయము. వాళ్ళు యాక్చువల్గా వాటిని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 60 ప్లాంట్లలో 26 ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి. ఇవాళ ఇనాగరేషన్ చేసింది 26వది. ఇది కాకుండా మరొక 5 ప్లాంట్లు కూడా రెడీ అయ్యి ఉన్నాయి. అంటే 31 ప్లాంట్లు రెడీ అయినట్టు. ఇవాళ సాయంకాలం కూడా 13వ డివిజన్లో ఒక ప్లాంట్ ఇనాగరేషన్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో ఈ 60 ప్లాంట్లు కంప్లీట్ చేస్తాం. అవసరమైతే మరొక 60 ప్లాంట్లు కూడా పెట్టిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కగా నీళ్ళు ఉండాలి. ఈరోజు కొనుక్కోవడం అంటే ఇదే. ఇప్పుడు 20 లీటర్లు 2 రూపాయలకి ఇస్తున్నాం. 20 లీటర్లు 2 రూపాయలకి. ఇదే బయట కొనుక్కోవాలంటే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చిస్తున్నారు. పేదలు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. ప్రతి పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. వారి ఆదేశం ప్రకారం యాక్చువల్లీ చేయడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు సిటీలో తీసుకుంటే మీకు తెలిసిందే, అనేక వర్క్ జరుగుతున్నాయి. NTN రోడ్ జరుగుతున్నాయి. 2017 ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోతే అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని 50 కోట్లతో డ్రైన్స్ వర్క్ జరుగుతున్నాయి. అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి అందరూ సహకరిస్తున్నారు. దానికి అందరూ ఎక్కడైతే డ్రైన్స్ దగ్గర 1, 2 ప్రహరీ కూడా కొన్ని దగ్గర పోయింది, కొన్ని దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి. కానీ దానికి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎవరికైనా పూర్తిగా ఇళ్ళు పోతే ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిట్కో హౌస్ కానీ లేదా ఒక స్థలం ఇచ్చి దాంట్లో 2.5 లక్షలు మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు. సిటీలో మళ్ళీ ఎటువంటి ఫ్లడ్ వచ్చినా ఇబ్బంది పడకూడదని చేస్తున్నాం. అదేవిధంగా అనేక పార్కులు, 47 పార్కులు టేకప్ చేసాం. దాదాపు 40 పైన ఇనాగరేషన్ అయిపోయినాయి. ఇవాళ సాయంకాలం కూడా 13వ డివిజన్లో ఒక పార్క్ని ఇనాగరేషన్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్ మీకు అందరికీ తెలుసు, విఆర్ హై స్కూలు ఏ విధంగా డెవలప్ చేసాం, ఆ విధంగా 15 స్కూల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పేదలు నిరుపేదలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి పోతారు. ఆ ఉద్దేశంతోనే టేకప్ చేసాం. అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ల దూరంలో ఒక స్కూలు, మూలాపేట గర్ల్స్ హై స్కూలు, DSR కంపెనీ వాళ్ళు, సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ యాక్చువల్గా దాన్ని టేకప్ చేశారు. వాళ్ళు కూడా ఎంతో వేగవంతంగా దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇది అయిపోతాను అక్కడికి పోతున్నాం. ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో మాటిచ్చిన దానికంటే చేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.